అనంతపురం జిల్లా తాడిపత్రిలో సిట్ విచారణ నిర్వహించింది. ఎన్నికల అనంతరం ఏపీలో జరిగిన అల్లర్లపై విచారణ చేయడానికి ప్రభుత్వం సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా తాడిపత్రికి చేరుకున్న సిట్ ఘటనా స్థలాలతో పాటు పోలీస్ స్టేషన్లోని రికార్డులు సైతం తనిఖీలు చేసింది. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి రమాదేవి కూడా వినతి పత్రం సమర్పించారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రికి రావడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే సూర్య అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల రోజు ఎన్నికల తర్వాత జరిగిన అనేక సంఘటనలపైన ఈసీ వచ్చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఒక సిట్ బృందాన్ని ఏర్పాటు చేయాలనేసి ప్రభుత్వ ఆదేశాలతో సిట్ బృందాన్ని వచ్చేసి పలుచోట పంపించడం జరిగింది. ఈ క్రమంలో అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి డిఎస్పీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో ముగ్గురుతో కూడిన ఒక సిట్ బృందం అన్నది 2 రోజుల పాటు ఇక్కడే మకాం వేసి అన్ని వివరాలు సేకరించడం జరిగింది. అయితే అనంతపురం జిల్లా తాడిపత్రిలో తొలి నుంచి కూడా అది ఫ్యాక్షన్ ఏరియా. అంటే గతంలో కూడా అనేక సంఘటనలు ఘటనలు అక్కడ జరగడం జరిగింది. అంటే కొడవలతో దాడులు కావచ్చు, బాంబులు వేసుకోవడం కావచ్చు, నరకడాలు కావచ్చు, ఇటువంటి అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో వచ్చేసి జేసీ ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్యలో కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి. అంటే పార్టీలకి సంబంధం లేకుండా కూడా వారి మధ్య ఒక ఫ్యాక్షన్ అనేది తొలి నుంచి కూడా నడుస్తున్నది. ఈ క్రమంలో టీడీపీ తరఫున వచ్చేసి జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయడం, అదేవిధంగా వైసీపీ నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ నుంచి పోటీ చేయడంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ అన్నది అక్కడ రేపింది. ఈ క్రమంలో వచ్చేసి ఏదైతే మే 13వ తేదీ ఎన్నికలు జరుగుతున్నాయో, ఓటింగ్ జరుగుతుందో ఆ క్రమంలో చిన్న గొడవతో ప్రారంభమైన ఈ ఇష్యూ అనేది చిలికి గానివాలగా మారి పెద్ద ఎత్తున జరిగింది. ఈ క్రమంలో పోలీసుల మీద దాడి చేయడం అగంతకులు, ఈ క్రమంలో ఒక సిఐ పోలీస్ అధికారి మురళీకృష్ణ కూడా గాయాలు కావడం జరిగింది. అదేవిధంగా సాక్షాత్ ఎస్పీ మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేయడం. అయితే ఇదంతా చూసిన తర్వాత ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ వచ్చేసి స్పష్టమైన ఆదేశాలు పోలీస్ అధికారులకు ఇవ్వడంతో మే 15వ తేదీ తెల్లవారుజామునే పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున తాడిపత్రి పట్టణానికి చేరుకొనేసి ఇరు వర్గాల ఇళ్లలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారు, అదేవిధంగా టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. వాళ్ళ ఇళ్లపైన తెల్లవారుజామున దాడి చేసి మొత్తం అంతా వాళ్ళ ఇళ్లలో దాక్కొని ఉన్న ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, అగంతకులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం కూడా జరిగింది. ఈ క్రమంలో ఏదైతే చాలామంది అమాయకుల మీద కూడా లాఠీ చార్జ్ జరిగినట్టు కూడా సమాచారం అనేది అందుతోంది. ఇవన్నీ సీసీ ఫుటేజ్లో కూడా రికార్డ్గా అయ్యాయి. అయితే పోలీస్ అధికారులు దాడి చేసిన సమయంలో ఎక్కడ వీళ్ళ విషయం బయటపడుతుందో, ఎక్కడ జనాలకి తెలుస్తుందో, డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుందో అన్న వాళ్ళ ఆలోచనతో సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేయడం కూడా జరిగింది. ఈ క్రమంలోనే ఇరు వర్గాల పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అదేవిధంగా ఎవరైతే దొరికిన వారిని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఈ తతంగం అంతా జరిగిన తర్వాత ఒక 13 మందితో కూడిన సిట్ బృందం అన్నది ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది, ఏర్పాటు చేయండి అనేసి. ఈ క్రమంలో ముగ్గురుతో కలిసిన ఒక బృందం వచ్చేసి తాడిపత్రికి 2 రోజుల పాటు ఇక్కడే మకాం వేసి ఉన్నారు. అన్ని విచారణ అన్నది చేశారు, విచారణ చేయడం జరిగింది. అందులో భాగంగానే జిల్లా ఎస్పీ అమిత్ బర్ధన్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ చైతన్య ఎవరైతే రాజంపేటకి సంబంధించిన డిఎస్పీ ఉన్నారో, చైతన్య వచ్చేసి అనంతపురం జిల్లా తాడిపత్రికి 15వ తేదీ తెల్లవారుజామున చేరుకొనేసి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఉన్న వ్యక్తుల మీద లాఠీలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. అసలు అతను అనుమతి ఎవరిచ్చారు, అతనికి ఎవరు పిలిచారు, ఇక్కడికి ఎవరు రప్పించారు అనేది కూడా ఇక్కడ ప్రశ్న అనేది తలెత్తింది. ఆ క్రమంలో కూడా విచారణ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే కేతిరెడ్డి పెద్దారెడ్డి భార్య రమాదేవి కూడా సిట్ బృందంతో కలిసి ఒక వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈవెన్ ఆ ప్రాంతంలో ఉన్న సామాన్య సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా విచారణ చేయడం జరిగింది. ఇదే క్రమంలోనే డిఐజీ
హిమోషి వాజ్పేయి, అదేవిధంగా నూతనంగా అనంతపురం జిల్లా ఛార్జ్ తీసుకున్న ఎస్పీ గౌతమి షాని కూడా తాడిపత్రి పట్టణంలోనే ఇప్పటికీ మకాం వేస్తున్నారు. ర్యాపిడ్ ఫోర్స్ కావచ్చు, అదనపు బలగాలు కావచ్చు, తాడిపత్రి పట్టణానికి చేరుకోవడం జరిగింది. రోజు వచ్చేసి కవాతు కూడా నిర్వహిస్తున్నారు. ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, సామాన్య జనాలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రస్తుతానికైతే తాడిపత్రి పట్టణంలో 144 సెక్షన్ నడుస్తోంది. తాడిపత్రి పట్టణం నుంచి ఎవరైనా బయటి ప్రాంతానికి వెళ్ళాలంటే కూడా పోలీసుల అనుమతిని తప్పనిసరి. అదేవిధంగా బయట ప్రాంత వ్యక్తులు కూడా తాడిపత్రిలోకి రావాలి అంటే తప్పనిసరిగా వాళ్ళ స్థానికులు అన్నట్టు ఒక ఆధార్ కార్డు చూపించాలి. అదేవిధంగా ఏదైనా ఏ పని ఉంది అనేది కూడా కారణం చెప్పాల్సి ఉంటుంది. అదే క్రమంలోనే ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారో, ఎందుకంటే 14వ తేదీ ఏదైతే పోలీసులు ఈ అల్లర్లని అదుపు చేసే క్రమంలో టియర్ గ్యాస్ అనేది పెద్ద ఎత్తున విడుదల చేయడం జరిగింది. అది పీల్చి అతనికి ఊపిరితిత్తుల్లో కాస్త సమస్య వచ్చింది. దాంతో ఆయన హైదరాబాద్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. ఆ క్రమంలో ఆయన ఈరోజు తెల్లవారుజామున అనంతపురం జిల్లా తాడిపత్రికి వస్తున్నారని సమాచారం ముందస్తుగా పోలీసు వారికి రావడంతో ఎక్కడెక్కడ కూడా కట్టడి చేసి చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఆయన జిల్లాలోకి రానికుండా చూడడం జరిగింది. ఆయన చివరికి అన్ని ఆర్టీసీ బస్సులు కావచ్చు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కావచ్చు తెల్లవారుజామున 5 గంటల నుంచి ఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. అయితే అతను ఒక 4-వీలర్లో కర్నూలు వరకు వచ్చారు అనేసి తెలిసింది. అయితే పోలీసు వారు అక్కడే అతనికి అద్దుకొనేసి సర్ది చెప్పి మరీ చెప్పడంతో ఆయన తిరిగి హైదరాబాద్కి చేరిపోవడం జరిగింది. ప్రస్తుతానికైతే తాడిపత్రిలో ప్రశాంత వాతావరణం అయితే ఉంది. సిట్ అధికారులు మరి నివేదిక ఈసీకి ఇచ్చిన తర్వాత మరి తదుపరి చర్యలు ఎటువంటివి తీసుకుంటారన్నది వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ ఆంజనేయ ప్రసాద్తో ఆర్కే సూర్య, రాజ్ న్యూస్, తాడిపత్రి నుంచి అనంతపురం జిల్లా.